ఎప్పుడూ అలసటగా నీరసంగా అనిపిస్తోందా? మీలో శక్తి అంతా అయిపోయినట్టు ఫీలవుతున్నారా? అయితే ఈ సమస్యకు కారణం మన శరీరానికి చాలా ముఖ్యమైన 2 విటమిన్ల లోపం కావచ్చు. అవే విటమిన్ డి ఇంకా బి12. వాటి గురించి పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం. మనలో చాలామందిని వేధించే ప్రశ్న ఇది. రోజూ ఎందుకింత నీరసంగా ఉంటాం? ఉదయాన్నే లేచినా సరే ఎందుకు అలసిపోయినట్టు అనిపిస్తుంది? దీని వెనక అసలు కారణం ఏమై ఉంటుంది? చాలామందికి ఆశ్చర్యం కలగచ్చు, కానీ దీనికి సమాధానం కేవలం 2 కీలకమైన విటమిన్ల లోపంలో దాగి ఉండొచ్చు. అవేంటంటే విటమిన్ డి ఇంకా విటమిన్ బి12. ఈ విశ్లేషణలో మనం వాటి గురించే లోతుగా చర్చించుకోబోతున్నాం. సరే, ఇక మన కథలో మొదటి ప్లేయర్తో మొదలుపెడదాం. అదే విటమిన్ డి. దీనికి సన్షైన్ హార్మోన్ అనే ఒక ముద్దు పేరు కూడా ఉంది. ఆ పేరెందుకొచ్చిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అవును, మీరు విన్నది నిజమే. విటమిన్ డి పేరుకే విటమిన్, కానీ ఇది మన శరీరంలో ఒక పవర్ఫుల్ హార్మోన్లా పనిచేస్తుంది. అందుకే ఇది మన బాడీలో ఎన్నో ముఖ్యమైన పనులను కంట్రోల్ చేస్తుంది. మరి ఈ విటమిన్ డి అసలు ఏం చేస్తుంది? మన ఇమ్యూనిటీని, అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మన ఎముకలు, దంతాలు బలంగా ఉండటానికి ఇది చాలా అవసరం. కండరాల ఫంక్షన్ని కూడా మెరుగుపరుస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా మనం ఆహారం ద్వారా తీసుకునే కాల్షియము, ఫాస్ఫరస్ని శరీరం గ్రహించుకోవాలంటే విటమిన్ డి ఉండాల్సిందే. మరి మన శరీరం దీన్ని సొంతంగా తయారు చేసుకోగలదా? ఎస్, చేసుకోగలదు. మన చర్మం ఎండకు, ముఖ్యంగా సూర్యరశ్మిలోని యువిబి కిరణాలకు గురైనప్పుడు అది ఆటోమేటిక్గా విటమిన్ డిని ఉత్పత్తి చేస్తుంది. ఇదొక అద్భుతమైన విషయం కదా. విటమిన్ డికి బెస్ట్ సోర్స్ సూర్యరశ్మే. కానీ చాలామంది అనుకున్నట్టు ఉదయాన్నే వచ్చే లేత ఎండ కాదు. విటమిన్ డి ఉత్పత్తికి సరైన సమయం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2:30 మధ్య. ఆ టైంలోనే యువిబి కిరణాలు బలంగా ఉంటాయి. రోజుకి ఓ 15 నుంచి 30 నిమిషాలు ముఖం, చేతులు, కాళ్లపై ఎండ తగిలేలా చూసుకోవాలి. ఆ సమయంలో సన్స్క్రీన్ వాడకూడదు. కొంచెం ముదురు రంగు చర్మం ఉన్నవాళ్లకి ఇంకొంచెం ఎక్కువ సమయం, అంటే 30-45 నిమిషాలు పట్టచ్చు. ఓకే, ఇప్పుడు మన కథలోని రెండో ప్లేయర్ గురించి చూద్దాం. ఈమె కూడా చాలా ఇంపార్టెంట్. అదే విటమిన్ బి12. దీన్ని ఎనర్జీ విటమిన్ అని పిలుస్తారు. ఎందుకంటే మన శరీరానికి శక్తినివ్వడంలో, నరాలను ఆరోగ్యంగా ఉంచడంలో దీని పాత్ర చాలా కీలకం. మరి మన శరీరం బి12ను తయారు చేసుకోగలదా? లేదు. ఇక్కడే అసలు విషయం ఉంది. విటమిన్ డిలా కాకుండా మన శరీరం విటమిన్ బి12ని అస్సలు తయారు చేసుకోలేదు. ఇది ఖచ్చితంగా మనం తినే ఆహారం ద్వారా గాని, సప్లిమెంట్ల ద్వారా గాని మాత్రమే రావాలి. మరి ఈ ఎనర్జీ విటమిన్ ఏం చేస్తుంది? ఇది మన రక్తంలో ఎర్ర రక్త కణాల తయారీకి చాలా అవసరం. నరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది, మెదడు చురుగ్గా పనిచేయడానికి, డిఎన్ఏ ఉత్పత్తిలో కూడా ఇది సహాయపడుతుంది. అందుకే దీని లోపం ఉంటే అలసట, బలహీనత వచ్చేస్తాయి. దీనికి న్యాచురల్ సోర్సెస్ ఏవి? ఇది చాలా ముఖ్యమైన విషయం. విటమిన్ బి12 కేవలం జంతు సంబంధిత ఆహారాల్లోనే దొరుకుతుంది. అంటే మాంసం, చేపలు, గుడ్లు, పాలు, పెరుగులాంటి వాట్లో. అందుకే శాకాహారులు, ముఖ్యంగా వేగన్లకు దీని లోపం వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. అయితే ఇక్కడ ఒక చిన్న చిక్కుంది. మనం బి12 ఉన్న ఫుడ్ తిన్నా కూడా మన శరీరం దాన్ని సరిగ్గా గ్రహించుకోలేకపోవచ్చు. ఎందుకంటే బి12ను అబ్జార్బ్ చేసుకోవడానికి మన కడుపులో ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనే ఒక స్పెషల్ పదార్థం కావాలి. వయసు పెరిగే కొద్దీ లేదా జీర్ణ సమస్యలు ఉన్నప్పుడు ఇది తగ్గిపోతుంది. అప్పుడు మనం తిన్నా లాభముండదు. సరే, ఇప్పటివరకు చూసింది ఒక్కసారి క్విక్గా రివైజ్ చేద్దాం. విటమిన్ డిని మన శరీరం ఎండతో తయారు చేసుకుంటుంది, కానీ బి12ని చేసుకోలేదు. విటమిన్ డికి ప్రధాన సోర్స్ సూర్యుడు, బి12కి జంతువుల్నుంచి వచ్చే ఆహారం. విటమిన్ డి ఎముకలకు ముఖ్యమైతే బి12 నరాలకు, రక్తానికి ప్రాణం. ఈ తేడాలు గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఓకే, ఇంత సమాచారం తెలిసింది కదా. మరి ఇప్పుడు మనమేం చేయాలి? మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సరైన ప్లాన్ ఏంటి? మనం తెలియకుండా చేసే తప్పులేంటి? వాటిని ఎలా సరిచేసుకోవాలి? ఇప్పుడు చూద్దాం. విటమిన్ డి కోసం సింపుల్ స్ట్రాటజీది. ఫస్ట్, రోజూ మధ్యాహ్నం 20 నుంచి 30 నిమిషాలు ఎండలో గడపండి. సెకండ్, చేతులు, కాళ్లకు బాగా ఎండ తగిలేలా చూసుకోండి. థర్డ్, ప్రతి 6 నెలలకు లేదా సంవత్సరానికి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. ఫోర్త్, ఒకవేళ లెవెల్స్ తక్కువగా ఉంటే డాక్టర్ సలహాతో సప్లిమెంట్స్ వాడండి. ఇక విటమిన్ బి12 విషయానికొస్తే,
మీరు నాన్ వెజిటేరియన్ అయితే రెగ్యులర్గా జంతు ఉత్పత్తులు తినండి. ఒకవేళ మీరు వెజిటేరియన్ లేదా వేగన్ అయితే ఖచ్చితంగా సప్లిమెంట్ తీసుకోవడం గురించి సీరియస్గా ఆలోచించాలి. ఎనర్జీ తక్కువగా అనిపించినా లేదా బ్రెయిన్ ఫాగ్ లాంటి సమస్యలున్నా వెంటనే టెస్ట్ చేయించుకోవడం మంచిది. ఇప్పుడు మనం కామన్గా చేసే కొన్ని తప్పుల గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1, ఉదయాన్నే వచ్చే లేత ఎండ విటమిన్ డికి సరిపోతుందని అనుకోవడం. ఇది తప్పు. నెంబర్ 2, పాలు తాగితే B12 వచ్చేస్తుందని అనుకోవడం. అది సరిపోదు. నెంబర్ 3, దీర్ఘకాలంగా నీరసంగా ఉన్నా దాన్ని లైట్ తీసుకోవడం. ఇక లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, టెస్ట్ చేసుకోకుండానే ఇష్టమొచ్చినట్టు సప్లిమెంట్లు వాడేయడం. వీటిని ఖచ్చితంగా ఆపాలి. ఇక మనం చివరి ఇంకా చాలా ముఖ్యమైన భాగానికి వచ్చేశాం. ఆరోగ్యం విషయంలో ఊహలు అస్సలు పనిచేయవు. టెస్ట్ చేయించుకోవాలి, మీ నంబర్స్ ఏంటో తెలుసుకోవాలి. విటమిన్ డి లెవెల్స్ విషయానికొస్తే మీ రిపోర్ట్లో నంబర్ 30 నుంచి 50 mg/ml మధ్యలో ఉండాలి. ఇది సరైన రేంజ్. ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి. ఇక విటమిన్ B12 కోసం సరైన రేంజ్ 400 నుంచి 900 pg/ml. ఒకవేళ మీ రిపోర్ట్లో 300 కన్నా తక్కువ ఉంటే అది ప్రమాద ఘంటిక లాంటిది. వెంటనే జాగ్రత్త పడాలి. చివరగా ఒక్కసారి ఆలోచించండి. మనం రోజూ ఫేస్ చేసే ఈ నీరసానికి, అలసటికి పరిష్కారం కేవలం ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్లో కొద్దిపాటి ఎండలో దాగి ఉండొచ్చా? మీ శక్తిని తిరిగి పొందడానికి ఆ కీ మీ చేతుల్లోనే ఉంది.